నమస్తే అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు మనం లేజీ గ్రీన్ చికెన్ రెసిపీ చూద్దామా? గ్రీన్ చికెన్ రెసిపీ ఒరిజినల్ అయితే చాలా లెందీగా ఉంటుందండి. అలా కాకుండా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్లో మనం రెసిపీ అయిపోవాలంటే కనుక ఈ ప్రాసెస్ చేసుకుందామండి. అర్జెంటుగా మా వారు చికెన్ తీసుకొచ్చి వండమన్నారు. అందుకే నేను ఈ ప్రాసెస్లో చేశానండి. మీకు ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందని నేను రెసిపీ షేర్ చేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని షాజీరా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి అవి వేగాక డైరెక్ట్ కడుక్కున్న చికెన్ని నేను ప్యాన్లో వేసేసానండి. ప్యాన్లో వేసేసి ఇంకో పక్కన నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక హాఫ్ కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఈ కూరకు సరిపడా కారం మనం పచ్చిమిర్చే తీసుకుంటామండి, కారం యూస్ చేయము. 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మా పచ్చిమిర్చి ఘాటుగా ఉన్నాయి, అందుకే నేను 4 తీసుకున్నానండి. మీ పచ్చిమిర్చి ఘాటును బట్టి మీరు తీసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఈ 3 నేను మిక్సీ మెత్తగా పట్టుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఈలోపు నేను చికెన్ని ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు నేను చికెన్ ఫ్రై చేసుకున్నానండి. ఆయిల్ బయటికి మళ్ళీ రిలీజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూనున్నర చికెన్ మీద వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను వేయించుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగినాక నేను మిక్సీ చేసుకున్న పేస్ట్ని నేను ఈ కర్రీలోకి వేసి కర్రీలో బాగా వేయించానండి. ఈ పేస్ట్ వేసినప్పుడు మాత్రం మనం స్టవ్ దగ్గర నుంచి వెళ్ళకూడదు, ఎందుకంటే ఆనియన్ పేస్ట్ వేసాం కాబట్టి త్వరగా అడుగు పట్టేస్తుందండి. మనం దగ్గరే ఉండి మనం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కనుక మాడిపోతుందండి కర్రీ. ఈ గ్రీన్ పేస్ట్ అనేది మొత్తం బాగా వేగిపోవాలండి. పచ్చిదనం అంతా వేగిపోయే వరకు మనం సిమ్లోనే అక్కడే ఉండి వేయించుకుంటానే ఉండాలండి, లేకపోతే తొందరగా అడుగు మాడిపోతుందండి. అడుగు పట్టేసేసి మాడు వాసన వచ్చేస్తుంది. ముక్కలకన్నిటికీ పట్టేటట్టు బాగా వేయించుకోవాలి. నేను ఉప్పు అనేది నేను ఫస్ట్ ముక్కలు ఉడుకుతున్నప్పుడే ముక్కలకి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ ఉప్పు వేసి వేయించేసుకున్నానండి. ముక్క పైన గ్రేవీలో ఉప్పుదనం ఉండి లోపల ముక్క పీల్చుకోకపోతే లోపల ముక్క అనేది సప్పగా ఉంటుందండి. అందుకని నేను ముందే ముక్కలు ఉడకబెట్టుకుంటున్నప్పుడే నేను ఉప్పేసి వేయించేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు వేసి వేయించుకుంటున్నానండి. గ్రేవీ మనం వేసినప్పుడు ఒక గ్రీన్ కలర్లో ఉంటుందండి. ఆ గ్రీన్ వెజ్జీస్ ఇవంతా బాగా వేగిపోయినాక అది దాని కలర్ మారుతుందండి. అప్పుడే మనకి అర్థం మన గ్రీన్ పేస్ట్ అనేది వేగిపోయిందని. ఆ పేస్ట్ వేగినాక నేను ఒక టీ స్పూను జీలకర్ర పొడి, 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా వేసుకున్నానండి. అంతే అండి. నేను ఈ కూరలో కారం అనేది వాడలేదు. పచ్చిమిర్చి నుంచి వచ్చిన కారమే ఈ కూరకి సరిపడా కారం అండి. అంతకుమించి నేను నార్మల్ కారం, ఎర్ర కారం అయితే నేను వాడలేదు. ఈ వేసిన డ్రై మసాలా పౌడర్స్ బాగా ప్రతి కూరకంతా పట్టేటట్టు బాగా వేయించుకొని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ముక్కలకి మసాలాలు పట్టే వరకు ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకున్నానండి. ఫస్ట్ మనం చికెన్ ఉడకబెట్టుకునేటప్పుడు స్టవ్ మధ్య రకంగా పెట్టుకొని లేదా హై మధ్య రకంగా పెట్టుకుని మనం చికెన్ ఉడకబెట్టుకోవచ్చు. కానీ ఈ గ్రీన్ పేస్ట్ వేసిన కాడ నుంచి స్టవ్ అనేది మాత్రం సిమ్లోనే ఉండాలండి, లేకపోతే ఊరికే అడుగు పట్టేస్తుంది. ఈ రెసిపీ అనేది మరి హడావుడిగా ఉంటాం కదా, ఒక అరగంటలో కర్రీ వండేసేయాలి, ఇప్పుడు టైం లేదు అన్న టైంలో ఈ కర్రీ ఈజీగా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ అన్నంలో కన్నా కూడా చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను వాటర్ పోసి ఆ వాటర్ అంతా దగ్గరికి వచ్చేసి నూనె బయటికి రిలీజ్ అవుతుండగా నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. హడావుడిగా చేసినా కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.